హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను పచ్చి రొయ్యలు టమాటాతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకొని, కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఇలాచి, 2-3 లవంగాలు వేసుకోవాలి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల, ఈ స్పైసెస్ అన్నీ వేస్తే. ఆ తర్వాత ఇందులోనే ఆనియన్స్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ టేస్ట్ అంత బాగా ఉంటుంది. అలాగే ఇందులో నెక్స్ట్ 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయాలి కర్రీలో. కరివేపాకు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్ పేస్ట్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, మనం కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా ఈ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కర్రీలో. పసుపు వేసిన తర్వాత అన్నీ బాగా కలపాలి. ఈ పచ్చి రొయ్యలు తెచ్చుకున్న తర్వాత మనం వీటిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత రొయ్యల్ని ఇందులో మనం కర్రీలో వేసి మిక్స్ చేసి కలపాలి. లేకపోతే రొయ్యల్ని ఫస్ట్ కొంచెం పసుపు వేసి ఉడికిస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. ఆ తర్వాత అయినా మనం తీసుకొచ్చి కర్రీలో వేసుకోవచ్చు. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం రొయ్యల్ని వేసి ఉడికిస్తున్నాము. మూత పెట్టి కొంచెం మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉడికించాలి. కొంచెం సాల్ట్ కూడా వేసాం ఇక్కడ. మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది కుక్ అయిన తర్వాత. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా మనకి రొయ్యల్ని చూస్తే రౌండ్ షేప్లోకి కనిపిస్తుంది. అవి ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రొయ్యలు ఉడకడానికి ముందు కొంచెం మనం సాల్ట్ వేసాము. ఆనియన్ పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసాము. చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది కర్రీకి. Stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's ఈ మసాలాలు అన్నీ రొయ్యలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయట్లేదు కర్రీ రొయ్యలు కుక్ అవ్వడానికి. మనకి గ్రేవీ కొంచెం చిక్కగా కలుపుకోవడానికి రావాలి కాబట్టి చపాతీలోకైనా రైస్కైనా ఇందులో టమాటాలు ఒక 2 టమాటోస్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు రొయ్యలు కుక్ అయిన తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కగా అవుతుంది. మనం ఇంకా వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, టమాటాలు వేసాం కాబట్టి మనకి గ్రేవీ వస్తుంది. ఆ తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. గ్రేవీ కోసం మనం మళ్ళీ వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటాలు వేసాం కాబట్టి అది ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ బయటికి వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలు రొయ్యలు బాగా ఉడికిన తర్వాత టమాటాల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వస్తుంది. గ్రేవీకి మనం వాటర్ ఏమీ వేయలేదు. ఇదంతా టమాటాలు వేయడం వల్ల మనకి గ్రేవీ వచ్చింది. ఇవి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోద్ది. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life